ఇలాంటి విద్యార్థుల్లో అద్భుత ప్రతిభా పాఠవాలను ప్రదర్శించే అవకాశాన్ని కల్పించినటువంటి ఆ తల్లిదండ్రులకు అందరూ కూడా మనము ఒక్కసారిగా వేదిక నుంచి మీరందరూ కూడా కర్తవ్యంతో తెలియాలి. మరి ముందు దాతల యొక్క స్ఫూర్తితో ఎంతమంది ముందుకు వచ్చారు. అందులో దేవిరెడ్డి పద్మనాథ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు 1000 రూపాయలు, ఇందిరా ప్రియదర్శిని డాటర్ ఆఫ్ హర్షబాల 1000 రూపాయలు, వెలుగోటి ప్రణతి డాటర్ ఆఫ్ రామమోహన్ రెడ్డి గారు సిఆర్పి కానిస్టేబుల్ 500 రూపీస్, రిటైర్డ్ టీచర్ కేసీబీ సుబ్బారెడ్డి గారు ఎస్టీ యూనియన్ తరపు నుండి 1000 రూపాయలు దాతృత్వంగా ముందుకు వచ్చి దానంగా అందజేశారు. ఇక్కడ మరి వారికి గట్టిగా చప్పటితో ధన్యవాదాలు మనకి తెలియజేసుకుందాం. మరి కామిశెట్టి వెంకట్ యొక్క ప్రతిభా పాఠవాలను మనం తగ్గిస్తాం. ఈ కార్యక్రమం 10 నిమిషాల తర్వాత మరికొన్ని అద్భుతమైన జానపద నృత్యాలతో మీ ముందుకు వస్తున్న చిన్నారులు. రోజు సినిమాలు చూసి విసిగిపోయింటారు మీరు. ప్రత్యేకంగా మీకోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మానసిక వికలాంగులకు సాయం చేయని ఈ కార్యక్రమం మీరందరూ కూడా మీ వంతు సహకారం అందిస్తూ ఈ కార్యక్రమం చేతిలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఉండేటట్టుగా ఈరోజు ఆకలి అవుతున్నా కానీ మీరందరూ వెయిట్ చేస్తూ మమ్మల్ని అందరూ ఆస్వాదించడానికి వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మరింత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ముందుకు ఉన్నాయని చెప్పేసి మరోసారి సగంలో తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా తల్లిదండ్రులతో సమానమైన అత్తమామలకు, నాకు విద్యను విజ్ఞానాన్ని అందించిన గురువులకు, ఆ భగవంతునికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. పిల్లలకు నా ఆశీస్సులు. ఈ అబ్బాయి పేరు కామిశెట్టి వెంకట్. ఈ అబ్బాయి నా కుమారుడు. మానసిక వైకల్యం, ఆటిజం అండ్ హైపర్ యాక్టివ్ అనే సమస్యలతో జన్మించిన ఈ అబ్బాయి రోజుకు 18 గంటలు ఏడ్చేవాడు. 5 సంవత్సరాల వరకు నడక రాలేదు, మాట రాలేదు. మేము చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అనేక హాస్పిటల్స్ను సందర్శించడం జరిగింది. డాక్టర్స్ ఏమన్నారంటే సాధన మాత్రమే సరైన విద్య. ఈ అబ్బాయికి సాధన చేస్తే 70% వరకు రాగలడు, వదిలేస్తే 30% అని చెప్పడంతో నేను వీళ్ళ నాన్నగారు ఈ అబ్బాయి అభివృద్ధి కోసము ఎంతో శ్రమపడడం జరిగింది. తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల కృషి వలన, ఆ భగవంతుని మరియు మీలాంటి చల్లని మనసున్న ఆశీస్సుల వలన ఇప్పుడు ఈ అబ్బాయి 4 ప్రత్యేకమైన ప్రతిభలను సాధించడం జరిగింది. ఈ అబ్బాయికి ఉన్న ప్రతిభలు ఏంటంటే ఈ అబ్బాయి 400 పాటల్ని అతనికి వచ్చిన పాటలలో ఏదైనా ఒక దానికి మీరు ట్యూన్ ఇస్తే దాన్ని గుర్తించి పాడగలడు. తర్వాత మీరు ఒక పాట పాడితే దానికి ట్యూన్ ఇవ్వగలడు. తర్వాత వితౌట్ సౌండ్ అండ్ మ్యూజిక్ లిప్ రీడింగ్తో మీ అందరి పేర్లు చెప్పగలడు మరియు 400 పాటల్ని పాడగలడు. శాస్త్రీయ సంగీతం కూడా నేర్చుకుంటున్నాడు మరియు డ్యాన్స్ కూడా చేయగలడు. ఇప్పుడు వీళ్ళ నాన్నగారు కొన్ని పాటలు ట్యూన్ ఇస్తారండి, మీరు విని ఆనందించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ముందు ఒక శ్లోకంతో స్టార్ట్ చేస్తాను. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచరవినాశితరం నమామి. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. విన్నావంటే జీవితమంతా పూల బాట. విన్నామాట విన్నావంటే జీవితమంతా పూల
సాగాలి కంటికి వెలుగు ఇంటికి వెలుగు ఇచ్చేవాడి వెలుగే కైలాస శిఖరాన కొలువైన స్వామి నీ గంట పొంగిన గంగమ్మ తల్లి మనసున్న మంచోలే మహారాజులు మమచంటోలే నిరుపేదలు ప్రేమే నిరూపం త్యాగం నిధర్మం ఎవరేమి అనుకుంటే నీకేమిలే రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా తననా 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 అయ్యో చదువు డబ్బులు పోయని అయ్యో చెప్పులు ఖాళీ ఆయని అయ్యో చదువు డబ్బులు పోయని అయ్యో చెప్పులు ఖాళీ ఆయని ఇప్పుడు వాళ్ళ నాన్నగారు 2 పాటలు పాడతాడండి, దానికి వెంకట్ ట్యూన్ ఇస్తారు. సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి సాయి బాబా తునిగా ఎందాక పరిగెడతావే రావే నా వంక ఇప్పుడు వితౌట్ సౌండ్ అండ్ మ్యూజిక్తో నేను కొన్ని పదాలు చెప్తానండి, వెంకట్ చెప్తాను.